ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు సహస్రకి ఎందుకు ఫోన్ చేస్తున్నారు? అంటే అది విహారి గారు. చెప్పిన అబద్ధాలు చాలు, దయచేసి నిజాలు చెప్పండి. అబద్ధాలు చెప్పడం ఏంటి విహారి గారు? రాత్రి మీరు మా ఇంటికి రావడం, సహస్ర దగ్గర డబ్బులు తీసుకోవడం, సహస్రతో మాట్లాడడం నేనంతా చూశాను, విన్నాను కూడా. మర్యాదగా ఇప్పుడు మీరు నిజం చెప్పండి. అదేం లేదు విహారి గారు, మీరు అన్నట్లు డొనేషన్ కోసమే వచ్చాను, అంతకు మించి ఏం లేదు. చెప్పండి విహారీ. ఎస్ఐ సంధ్య గారు, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి విహారీ గారు, ఏం ఇన్ఫర్మేషన్ కావాలి? నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు. ఆమె డొనేషన్ పేరుతో డబ్బులు తీసుకుంటున్నారు. కానీ పేషెంట్ గురించి నిజాలు దాచి అబద్ధాలు చెప్తున్నారు. అలాంటి వాళ్ళ మీద కేసులు పెడితే మీరు ఎంక్వైరీ చేసి ఏ శిక్షలు వేస్తారు? విహారీ గారు, అది కూడా ఒక నేరమే. పేషెంట్కి సంబంధించిన సమాచారం వాళ్ళ సంబంధీకులకు ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. ఒకవేళ వాళ్ళు అందులో నిజాలు దాచి అబద్ధాలు చెప్తే ఖచ్చితంగా ఆ డాక్టర్ మీద కేసు అవుతుంది. ఒకవేళ ఆ కేసు నిరూపిస్తే వాళ్ళ డాక్టర్ పట్టా రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే జైలు శిక్ష కూడా పడుతుంది. సరే సంధ్య గారు, చెప్పండి విహారీ, మీకు ఏ డాక్టర్ మీద కంప్లైంట్? ఆ డాక్టర్ డీటెయిల్స్ పంపించండి, నేను ఇక్కడ కేసు నమోదు చేస్తాను. అలాగే సంధ్య గారు. వద్దు విహారి గారు, ప్లీజ్. నేను చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను సంధ్య గారు. నాకు ఒకళ్ళ మీద అనుమానంగా ఉంది. వాళ్ళు నిజం చెప్పేస్తే కేసు పెట్టను, అబద్ధం చెప్తే మాత్రం కేసు పెట్టకుండా వదలను. అలాగే విహారీ. అలాగే. మర్యాదగా మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందనే నిజం నాకు చెప్పేస్తే వదిలేస్తాను. లేకపోతే మీరే విన్నారు కదా ఏం జరుగుతుందో. చెప్పేస్తాను విహారి గారు, మొత్తం చెప్పేస్తాను. డాక్టర్, మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 2 hours మన ప్లాన్ ప్రకారం అన్నీ జరిగితే నా లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది డాక్టర్. అది విహారి గారు జరిగింది. ఇందులో నా తప్పేం లేదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్.